ఏపీలో ఏం జరుగుతోంది? సంపద సృష్టి జరగకపోవడంతో ఇన్నేళ్లు అప్పులు చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ అప్పులు దొరకని పరిస్థితి తీసుకొచ్చిందా? సంక్షేమ పథకాలకు నిధులు లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు సైతం తాకట్టు పెట్టేస్తోందా? తాజాగా ఏపీ సచివాలయం కూడా తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? తాకట్టుకు కాదేది అనర్హమన్నట్టుగా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టేసిందనే వార్తలొస్తున్నాయి. చంద్రబాబు హయాంలో 700 కోట్ల రూపాయలతో సచివాలయం నిర్మించగా ఇప్పుడు దీన్నే జగన్ తాకట్టు పెట్టేశారనే వార్తలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. మరోవైపు నవ్యాంధ్ర ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదికైన సచివాలయం తాకట్టు పెట్టడం సిగ్గుచేటంటూ జగన్పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండోసారి గెలవటానికి ఏ ఒక్క చిన్న ఛాన్స్ వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు జగన్. సరిగ్గా ఈ టైంలోనే 370 కోట్లు అప్పు కావాల్సుండటంతో ఐసీఐసీ బ్యాంకును సంప్రదించగా అబ్బే మేమివ్వలేం, కుదరదు అని తేల్చేయడంతో హెచ్డీఎఫ్సీని సంప్రదించగా అప్పు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రుణానికి గాను తాకట్టు పెట్టేందుకు ఏముందని బ్యాంక్ అడగ్గా సచివాలయానికి సంబంధించిన పత్రాలు చూపించారట ప్రభుత్వాధికారులు. అయితే ఊరికే పేపర్లు చూపిస్తే సరిపోదు. సచివాలయం భవనాలు తాకట్టు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే మొత్తం నిర్మాణ వ్యయంలో సగం డబ్బులు అప్పుగా ఇస్తామని బ్యాంక్ చెప్పిందట. దీంతో హమ్మయ్య అప్పు దొరికిందంటూ సచివాలయం భవనాలు హెచ్డీఎఫ్సీకి తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించేశారట. సచివాలయం తాకట్టు పెట్టారనే వార్తలతో టీడీపీ ఘాటుగా విమర్శలు కురిపిస్తోంది. ఏపీ సచివాలయం అంటే రాష్ట్ర గౌరవం లాంటిది. ఆ గౌరవం తాకట్టు పెట్టడమంటే ప్రభుత్వం తనకు తాను వాల్యూ కట్టుకుని తాకట్టు పెట్టుకోవటం. జగన్ తన పాలనలో సంక్షేమ పథకాల అమలు కోసం అభివృద్ధిని పక్కన పెట్టేశారనే విమర్శలు వస్తున్నాయి. అప్పులు తేవటం, తాకట్టు పెట్టడం లాంటి వాటిపై ఆర్థిక మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏపీలో సంపద సృష్టిపై దృష్టి పెట్టకపోవడంతోటే పథకాల అమలు కోసం అప్పులు, చివరకు సచివాలయం సైతం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అనేది.